హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చీజ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూద్దామండి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లఫీగా చీజీగా ఉంటుందండి. కెచప్తో తింటే పిల్లలు ఎంతో ఇష్టపడతారు. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. రొటీన్ ఆమ్లెట్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా చీజ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నామండి. ఎగ్స్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ½ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేయాలి. అలాగే మిరియాల పొడి అండి, ½ టీ స్పూన్ వరకు మిరియాల పొడి. మీరు స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. మనకి ఉప్పు ఇంకా మిరియాల పొడి బాగా మిక్స్ అవ్వాలి. ఎగ్స్ కూడా మనం ఎంత మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని మంటని లో మీడియంలో ఉంచి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకుంటున్నాము. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అండి. మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, బట్ బటర్తో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బటర్ని ఈక్వల్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ మిక్స్చర్ని యాడ్ చేయాలి. ఈ ఆమ్లెట్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. రొటీన్ ఆమ్లెట్లో మనం జస్ట్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేస్తాము. ఇందులో ఇంకా ఎక్స్ట్రా వెజీస్ కూడా యాడ్ చేస్తాము. బటర్ ఇంకా చీజ్ యాడ్ చేయడం వలన మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యి చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు మోస్ట్లీ చాలా ఇష్టపడతారు. ఇప్పుడు దీన్ని లో మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేయాలండి. ఎక్కువ టైం అనేది పట్టదు. మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వెజీస్ యాడ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఈ ఆమ్లెట్ని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేదా స్నాక్గా కూడా తినొచ్చు అండి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇలా ఒకవైపే హాఫ్ నుంచి ఇంకో వైపే యాడ్ చేయాలండి. మనం ఆమ్లెట్ని ఫోల్డ్ చేస్తాము. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా యాడ్ చేసి ఆ తర్వాత ఒక 50 గ్రాముల వరకు గ్రేటెడ్ చీజ్ అండి. గ్రేట్ చేసిన చీజ్, ఏ చీజ్ అయినా యాడ్ చేయొచ్చు. ఈ చీజ్ అనేది మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేయాలి. అలాగే ఒక చిన్న టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేయాలండి, సగానికి ఫోల్డ్ చేయాలి. మీరు ఇక్కడ చీజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మేము కొంచెం బయటకు యాడ్ చేయడం వలన అది కరిగిపోయి పక్కకు వచ్చేసింది, బట్ ఏం పర్లేదు, తీసేయచ్చు. ఇప్పుడు ఒకసారి ఫోల్డ్ చేశాక దాన్ని ప్రెస్ చేయాలండి. మంటని లో మీడియంలోనే ఉంచి చీజ్ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకొక వైపుకు కూడా తిప్పుకోవాలి. సో మనకి లోపల వైపు ఆల్రెడీ ఆమ్లెట్ కుక్ అయిపోయిందండి. చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. 1 నిమిషం పాటు మంటను లోలో ఉంచండి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. బట్ ఇది చేసుకోవడం చాలా ఈజీ. చూసారా, అయిపోయింది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ మీరు పిల్లలు కనుక ఆమ్లెట్ తినే లెక్క అయితే మీరు పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మిరియాల పొడి యాడ్ చేసాం కాబట్టి ఇంకా స్పైసీనెస్ అనేది ఉంటుంది. బట్ అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బట్ పిల్లలకి పచ్చిమిర్చి యాడ్ చేయకపోయినా పర్లేదు. చూసారు కదా, ఎంతో ఈజీగా ఫ్లఫీ అండ్ చీజీ వెజ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది కెచప్తో అయితే పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు. ఈ ఆమ్లెట్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.